నమస్కారం. తిరుపతి జేటీవీకి స్వాగతం. తిరుపతి ఓ ప్రైవేటు పాఠశాలలో జరిగిన సంఘటన విద్యార్థి మృతి పట్ల వారి తల్లిదండ్రులు ఆవేదన వర్ణించలేరా? స్కూల్ యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకుని మృతి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని వారు తెలియజేశారు. తమ కుమారుని మృతి సహజమైనది కాదని ఉద్దేశపూర్వకంగానే గొడవపడి చంపేశారని ఆవేదన వ్యక్తం తెలియాలి. మొత్తం పైన మాకు నిజం తెలియాలి. ఎందుకు ఎంత దాచిపెడుతున్నారు, ఇదంతా క్లీన్ చేయాల్సిన అవసరం యాక్సిడెంటల్ గా జరిగితే ఇమీడియట్ గా అంబులెన్స్ ఫోన్ చేయాలా, పేరెంట్స్ ఫోన్ చేయాలా, డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పాలా, వాళ్ళకందరికి చెప్పకుండా ఈ యాజమాన్యం వరకే మా అబ్బాయిని ఈయనే పెట్టుకొని వాళ్ళు ఎందుకు ఈ పనులన్నీ చేసుకున్నారు అనేది మాకు తెలియాలి. వాస్తవం తెలియాలంటే. అనవడి మృతి గురించి జేటీవీతో ఇలా మాట్లాడారు. నేను ఐటీలో ట్రైనింగ్ ఆఫీసర్ గా రిటైర్ అయ్యాను. అమర్ రాజాలో కూడా ట్రైనింగ్ ఆఫీసర్ గా మొన్న బుధవారమే రిటైర్ అయ్యానండి. బేస్తవారం నుంచి నేను నా మనోళ్ళతో హాయిగా గడుపుకుంటానని నాకు సన్మాన సభలో కూడా ఆ మాట చెప్పాను. నెక్స్ట్ డే థర్స్డే ఐ హర్డ్ దట్ అబౌట్ మై గ్రాండ్ సన్ డెత్. ఇక్కడ వచ్చి చూసామండి. అక్కడ ఏంటంటే ఒక చిన్న సెల్లార్ లో ఇరుకు కదండి, అది ఏసీ. దాన్ని ఏం చేశారు, 2 భాగాలు చేశారు. ఒక భాగంలో ఈ పక్క ఉంటారు, ఆ పక్కలో సి సెక్షన్, దానికి క్లోజ్ డోర్ ఉంది. ఆ పక్క కూర్చుంటారు. అక్కడ అది ఉండేదంతా 8 అడుగులు క్లాస్. దాంట్లో 6 అడుగులు బెంచీలే ఉన్నాయి. సో వీడు సెకండ్ బెంచ్ లో కూర్చుంటాడు. ముందర బోర్డు ఉంది. ఆ బోర్డు కాడి నుంచి రక్త చుక్కలు వస్తున్నది. ఈ డోర్ కాడికి వచ్చాడు, డోర్ తీయబోయినాడు. వాడిని వేసి అట్లే నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది అట్లే వేసి డోర్ కొట్టారు. ఆ డోర్ కొట్టినప్పుడు ఆ పక్క క్లాస్ లో కూర్చున్న వాళ్ళు అలా ఆనుకొని ఉండడం చూశారు. అంతే పిల్లలు చెదరైపోయారు. ఆ టీచర్ వెళ్ళిపోయింది. వాళ్ళు పాటు వీడిని పొడి చేశారు, వదిలేసి వెళ్ళిపోయారు. వాడు అక్కడే కుప్పకూలిపోయినాడు. కుప్పకూలిపోయిన విషయం వెంటనే తెలిసినా కూడా కనీసం ఫస్ట్ ఎయిడ్ చేయలేదు, కనీసం 108కి ఇన్ఫార్మ్ చేయలేదు. కానీ దెర్ ఇస్ నో కేర్ టేకర్, దెర్ ఇస్ నో ఫ్లోర్ లీడర్, దెర్ ఇస్ నో వాచింగ్ అండ్ వార్డు కూడా లేదు అక్కడ. అలా వదిలేసి మీటింగ్ పెట్టుకుని మీరంతా కూడా దారి పడినాడని చెప్పండి. మాకు అక్కడ మార్చుడి కాడికి పిల్లలు వచ్చారు. ఏం రాయని ఏం జరిగింది, దారి పడిపోయిన అంకులకి ఏం జరగలేదు. ఇదే పేరెంట్స్ కూడా అదే, వాళ్ళకు కూడా 11 గంటల వరకు మీటింగ్ పెట్టి కన్విన్స్ చేసి మొన్న చేసి ఏం యాక్సిడెంట్ అయితే నీకు ఇంత అవసరం ఏమిటి? So they are protecting some of the students who are the culprits and who killed my grandson. వాళ్ళని కాపాడాలని, వాళ్ళ కార్పొరేట్ చెడ్డ పేరు రాకూడదని వాళ్ళు ఎంతగా ప్రయత్నం చేస్తున్నారు. కానీ నేను కట్టిన డబ్బు ఏమైంది? మా డబ్బులు తగ్గదు, నువ్వు ఎదిగినావు. వేరే వాడిని ఇచ్చిన బిచ్చగాడిలాగా తీసుకున్నావు మా దగ్గర. మాకే అన్యాయం చేశావు కదా. ఇదేం కార్పొరేట్ సంస్థ, కార్పొరేట్ కల్చర్ ఇది కాదు. దే ఆర్ ఓన్లీ నరరూప రాక్షసులు. నాకు కావాల్సింది ఏంటంటే నా మనోడు ఎలా చనిపోయినారు, ఎవరు చంపారు? చనిపోయినాడికి రాడు. మా డిమాండ్ అంటే ఎలా చనిపోయినాడు మాకు కావాలి. కారణం మాకు నేను తిరుపతిలో పుట్టి పెరిగినాను, నా బిడ్డలు పుట్టి పెరిగినారు. తరగతి గదిలో పడి ఉన్న పుస్తకాలు, భోజనం ప్లేట్లు గమనిస్తే పొంతలేని సమాధానం ఉన్నట్లు ఎవరికైనా అనుమానం కలుగుతుంది. విచారణ జరుగుతున్నప్పుడు పాఠశాలను ఎలా నిర్వహిస్తారని వారు వాపోయారు. అనుమానం కలుగుతుంది. విచారణ జరుగుతున్నప్పుడు పాఠశాలను ఎలా నిర్వహిస్తారని వారు వాపోయారు. పార్కింగ్ ఉండే స్థలంలో తరగతులు నిర్వహించడం ఎంతవరకు సమంజసం అనేది వారి ప్రశ్న. విచారణ విషయంలో ఎందుకు ఇలా నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్థం కావడం లేదు. బీజేపీ యువ మోర్చా నాయకుడు జేటీతో మాట్లాడారు. ఇలాంటి పాఠశాల రాజ్యాంగం విద్యా హక్కును ప్రజలకు అందుబాటులో తీసుకోవాలని ఎన్నో విధాలుగా ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. లాభార్జనే ధ్యేయంగా, డబ్బే ధ్యేయంగా కొన్ని కార్పొరేట్ మాఫియా సంస్థలు తిష్టవేసి యొక్క రాష్ట్రంలో విద్యను అమ్ముకుంటూ విలువలను కాలదోస్తూ ఈరోజు ఒక నిండు ప్రాణాన్ని, సరస్వతి మాత ముద్దు బిడ్డని, ఈ దేశానికి ఒక గొప్ప మానవ వనరుడు అవ్వవలసిన ఒక యువకుడు, ఒక యువ విద్యార్థి మరణానికి కారణమైనటువంటి కార్పొరేట్ కళాశాల శ్రీచైతన్య ఏదైతే ఉందో ఆ యొక్క యాజమాన్యాన్ని వెంటనే శిక్షించాలని భారతీయ జనతా యువ మోర్చా డిమాండ్ చేస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఒక సెల్లార్లో ఏ విధంగానూ తరగతులు నిర్వహించడానికి అవకాశం లేదు. కానీ ఇక్కడ సెల్లార్లో తరగతుల గదులు నిర్వహించడం జరిగింది. అక్కడే ఆ విద్యార్థి మరణించడం జరిగింది. దానికి పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గాని ఈ యొక్క మరణంలో వాళ్ళు గాని పాల్పంచి, వాళ్ళు గాని భాగస్వాములే, వాళ్ళని గాని వెంటనే శిక్షించాలని భారతీయ జనతా యువ మోర్చా. ఇలాంటి పాఠశాల గుర్తింపు రద్దు చేసి ఈ తరహా సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఏం అధికారులో ఏమో
సమగ్ర విచారణ జరిపి మృతుని తల్లిదండ్రులకు న్యాయం చేస్తారని పలువురు కోరుకుంటున్నారు. జేటీవీ న్యూస్, తిరుపతి. నా బిడ్డలు పుట్టి పెరిగినారు, నా మనవాళ్ళు ఇక్కడే పుట్టి పెరిగినారు. వీఆర్ నేటివ్ ఆఫ్ దీస్ పీపుల్. దీస్ పీపుల్ హ్యావ్ కమ్ ఫ్రమ్ సో మచ్ ఆఫ్ ప్లేస్.